వెల్కమ్ టు కేడా మామ. ఒక అంకుల్ వచ్చేసి నాకు మెసేజ్ కొట్టారన్నమాట. ఇలాగా వాళ్ళ కూతురికి పెళ్ళయిందంట. వాళ్ళ అల్లుడు వచ్చేసి కెనడాకి వచ్చాడంట. సో వాళ్ళ కూతురికి ఓపెన్ మీద అప్లై చేయడానికి ఒక 8 months టైం పట్టిందంట. సో ఆ పీరియడ్లో ఆ అబ్బాయి కెనడాకి వచ్చిన తర్వాత స్టూడెంట్ వీసా మీద కెనడాకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరో వేరే అమ్మాయితో ఆ అబ్బాయికి పరిచయం ఏర్పడి సో ఈ అమ్మాయిని పెళ్ళైన అమ్మాయిని నాకు వద్దు, నువ్వు విడాకులు ఇస్తా అని చెప్పేసి చెప్తున్నాడంట. సో ఆ అమ్మాయి వచ్చేసి ఆడే కెనడాకి వచ్చిందంట. ఇప్పుడు ఆ అమ్మాయికి ఎక్స్టెన్షన్ కావాలంటే ఏంటి అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ నాకు మెసేజ్ ఇచ్చాడు. నాకు చాలా బాధ అనిపించింది చూస్తాను ఆ మెసేజ్. సో అంటే ఇప్పుడు ఎప్పుడే కానీ మనం ఒక పక్క స్టోరీ వినకూడదు, రెండు పక్కల స్టోరీ వినాలా, ఒక జడ్జిమెంట్ ఇవ్వాలంటే. ఆయన పెట్టిన మెసేజ్ మీకు కింద డిస్ప్లే చేస్తాను. సో ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల మెయిన్ ఏంటంటే అబ్రాడ్లో ఉన్న పిల్లోళ్ళకి అమ్మాయిలను ఇవ్వాలంటే చాలామంది పేరెంట్స్ ఆలోచిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అస్సలు ఎవరు ప్రిఫర్ చేయరు. ఎందుకంటే ఇప్పుడు ఒక్క అమ్మాయి ఉన్న ఫ్యామిలీ ఉందనుకోండి, ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అబ్రాడ్లో వాళ్ళు పంపిస్తే వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. సో అందుకని అబ్రాడ్లో ఉన్న కుర్రాళ్ళు చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి. అంటే మనం రెస్పాన్సిబుల్గా ఉండమంటే ఎవరుంటారు? అందుకేంటంటే ఖచ్చితంగా ఇండియాలో ఉన్న పేరెంట్సే వాళ్ళ కూతుర్ని, వాళ్ళ అమ్మాయిని కెనడాకి కానీ యూఎస్ కానీ పంపిస్తున్నప్పుడు అన్ని రకాల చెక్ చేయాలన్నమాట. వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన కాంటాక్ట్స్ కానీ కనెక్షన్స్ కానీ ఇండియాలో ఉన్నాయో చూసుకోవాలా. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఇండియాలో ఉన్నారా యూఎస్లో ఉన్నారా చూసుకోవాలన్నమాట. వాళ్ళ పేరెంట్స్కి ఈ అబ్బాయి ఒకే అబ్బాయి అనుకోండి, ఖచ్చితంగా పేరెంట్స్ ఏదో ఒక రోజు ఈ అబ్బాయి దగ్గరికి వస్తారన్నమాట. ఏదైనా సంఘటన జరిగితే ఇండియాలో మనల్ని ఎవరైనా ప్రశ్నించడానికి ఎవరు ఉండరన్నమాట. సో అందుకని కొంచెం ఫ్యామిలీస్ పెద్దగా ఉండి సంఘంలో కొంచెం పేరు మర్యాదలు ఉన్న వాళ్ళ ఫ్యామిలీని పెళ్లి చేసుకుంటే ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయన్నమాట. ఏది ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు, కానీ కొద్ది వరకు అరకట్టచ్చు అని నేను అనుకుంటున్నాను అన్నమాట. ఇట్స్ మై ఫీలింగ్. కానీ ఎంతైనా ఈ కాలంలో అంటే అమ్మాయిల పరిస్థితి అంతే, అమ్మాయిలు కూడా అంతే అన్నమాట. రెండు వైపులా ఉంటాయి, మనము జడ్జిమెంట్ ఇవ్వలేము. కానీ బట్ మెయిన్గా ఇది మాత్రం అబ్జర్వ్ చేస్తామన్నమాట. అబ్రాడ్లో అబ్బాయిలు ఎవరైనా సరే పెళ్ళి కావాలని చెప్పేసి కూర్చున్నారనుకోండి, ఇండియా నుంచి అమ్మాయిల్ని ఎవరు ఇవ్వట్లేదు అన్నమాట. అది మాత్రం నేను అబ్జర్వ్ చేశాను. సో ఐ ఫీల్ వెరీ సారీ ఫర్ ద అంకుల్. సో అంకుల్ మీరేం చేయలేరు, ఈ సంఘటనలో మీరు ఏమీ చేయలేరు. ఎందుకంటే ఆ అమ్మాయికి డాక్యుమెంట్స్ కన్నా లేకపోతే, సరిగ్గా డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోతే ఆ అమ్మాయి మీ అమ్మాయిని వెనక్కి రమ్మని చెప్పడమే సలహా, అంతకుమించి ఏం లేదు. ఒకవేళ ఆ అబ్బాయికి డైవర్స్ కావాలంటే అది మీ ఇష్టము. మీకు డైవర్స్ ఇచ్చుకోవాలా, లేకుంటే మీరు లీగల్గా ప్రొసీడ్ కావాలా, లేకుంటే మీరు ఇంకా ఏమన్నా చేయాలా, ఇండియాలో ఉండి మీ నచ్చినట్టు మీరు చేయొచ్చు. బట్ నా అడ్వైజ్ ఏంటంటే మీరు కావాలంటే ఒక లాయర్ని కూడా, ఒక ఇమిగ్రేషన్ లాయర్ని కూడా కాంటాక్ట్ అయ్యి ఇలాంటి టైంలో ఏం చేయాలని చెప్పేసి కనుక్కున్న తర్వాత మీరు ఒక స్టెప్ వేయండి. నాకు తెలిసి ఏమంటే మీ అమ్మాయి ఇండియాకి వెనక్కి తిరిగి రావడమే బెటరు. ఎందుకంటే డాక్యుమెంటేషన్ అనేది లేకపోతే షీ కాన్ గెట్ వీసా అన్నమాట. తనకి వీసా రాదు. అందుకని మీరు వెనక్కి రమ్మని చెప్పేసి ఆ తర్వాత మీరు లీగల్గా ఏదైనా సరే డెసిషన్ తీసుకోవచ్చు. దాని నుంచి అడ్వైజ్ నేను ఇదే ఇవ్వగలను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ టు మీ కేడా మామ.